రాజు బ్యాంక్ వెళ్ళి ఒక 3,000 డ్రా చేసుకొస్తావమ్మా. ఆ ఫోన్పేలు ఇప్పుడు నాకు లేవురా బాబు, నాకేం తెలుసు ఆ ఫోన్పేలు. ఆ ఫోన్పేలు తగలబెట్టి ఇలా నాశనం అవుతున్నారు. చేతిలో అది ఉండగా నొక్కేసేసి పంపించేసి ప్రణాళిక ఉండదు, పాడు ఉండదు. మీలాంటి వాళ్ళకి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో, ఎంత ఖర్చు పెట్టుకోవాలో తెలియదు. చివరికి అప్పులు పాలవటం, గందరగోళం. ఇదేగా మీరు చేసే పని. నిజం రాజు. ఇప్పుడు ఏంటది చేతిలో ఉండేసేసరికి అందరూ గోల. ఆడవాళ్ళ చేతిలో, మగవాళ్ళ చేతుల్లో, పిల్లల చేతిలో ఇది పెట్టేసేసుకుని టకటక్క నొక్కేస్తున్నారు. చేతిలో పని కదా. అదే కనుక మనకి ఇంట్లో ఉందనుకో, ఇంటికి వస్తాం, బ్యాంకుకి వెళ్తాం, అందులో ఎంత ఉందో చూసుకుంటాం పాస్బుక్లో. దాన్ని బట్టి మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకుంటాం. వెంటనే పంపించేస్తున్నారు. వెంటనే ఏంటి అసలు ఇది? మీరందరూ ఇదే అలవాటా? ఏదైనా ప్రమాదమా కాదా ఇది? కోపం వస్తే ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏదో మనసుకు బాధ కలిగిన కోపం వచ్చిన వెంటనే సెల్ ఫోన్లో మాట్లాడేసి తగాలాడుకున్నారు. అవునా? ఒకప్పుడు మేమేం చేసేవాళ్ళం, మాకే ఇంట్లో కష్టం వేసింది అనుకోనాన్న, కష్టం వేస్తే కాసేపు మాకు బాధ వేస్తుంది. బాధ వేస్తే ఉత్తరం రాసేసేయాలన్నంత కోపం వచ్చేది. మళ్ళీ కాసేపు చల్లబడిపోయేది, ఉత్తరం రాసేవాడు, రాసిన చించి అవతల పారేసేవాడు. ఇప్పుడు మీకు చేతిలో ఫోన్ ఉండటం వల్ల వెంటనే అవతల వాళ్ళకి ఫోన్ చేసేయాలి, తిట్టేసేయాలి, అరిచేసేయాలి, కేకలేసేయాలి, నానా బీభత్సం సృష్టించేయాలి. చూసారా ఎంత ప్రమాదం జరుగుతుందో మనకి. అది కాకుండా ఇంకోటి కూడా, ఇప్పుడు ఏదైనా తిట్టామనుకోండి, మా ఏజ్ వాళ్ళు నేను తిన్నాం కదా, మా దగ్గర ఫోన్ పే ఉన్నాయి కదా, పెట్టేసుకుంటాం వారిని. ఓహో, అది కూడా. అంటే నేను చేయలేదు, అదేలే, అవునులే, అదేలే. ఇంట్లో అలిగితే ఇంకేముంది, ఆర్డర్ చేసుకుంటే పంపించేస్తారుగా భోజనం. మన వెనక ముడ్డి మాడని వాడే వస్తాడులే అనేవాళ్ళం. వాళ్ళ మాడే పని కూడా లేదుగా, తినేస్తున్నారు. కాబట్టి వీడి కోసం ఎదురు చూసే పని లేదు, బాధపడే పని లేదు. బాప్రే, ఇది చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి ఇవన్నీ. వినాశకాలే విపరీత బుద్ధి. అందుకనే స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, వంశీ, పెరుగుతూ ఉన్న జనాభాకి పెరుగుతూ ఉన్న కొద్ది అవసరాలు కూడా పెరుగుతాయి. వాటికి సమకూర్చడం కూడా కష్టం అవుతుంది. అందుకని కేవలం వ్యాపారం కోసం చేసేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు బహిష్కరించుకోకపోతే చాలా ప్రమాదం అని చెప్పాడు. వాళ్ళు కనిపెట్టబడుతున్నటువంటి ఆధునిక మీరు పరికరాల నుండి, ఆధునిక వసతుల నుండి, సుఖాల నుండి, కంఫర్ట్స్ నుండి, ఇవన్నీ చివరికి దేనికి దారితీస్తాయని మీ ఉద్దేశం చెప్పండి కదా? నీకేమనిపిస్తుంది? ఆ క్షణం సుఖంగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత జరిగే పర్యవసానం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సరేలే, ఇదంతా ఎందుకు కానీ రిలేషన్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరికాడే నేను బతికేస్తానంటే ఇంకా రిలేషన్ ఏమైంది, అనుబంధాలు ఉండవు, అనురాగాలు ఉండవు. ఇప్పుడు మన భారతదేశం హృదయం నాన్న, పాశ్చాత్య దేశాల వాళ్ళది తెలివి. ఈ హృదయం అనేటటువంటి దీంతో పనిచేయటం వల్ల మనకు అనుబంధాలు, అనురాగాలు, బాంధవ్యాలు ఉన్నాయి. వాళ్ళదంతా తెలివి ఒక్కటే పనికిరాదుగా. ఆ తెలివితో చేసే ఈ పనులన్నిటి వలన నష్టమే మనకి. దీన్ని అతి తెలివి అంటారు. కాబట్టి ఆధునిక విజ్ఞానం అంతా, ఆధునిక విజ్ఞానాన్ని మేము అందించామని సంకలు కొట్టుకున్న వాళ్ళు కూడా మేము తప్పు చేసాం, వినాశనానికే దారి తీసింది, మేము ఇందులో వరగబెట్టింది ఏమీ లేదని చెప్పి చచ్చారు వాళ్ళు కూడా. అర్థమైందా? ప్రకృతిలో అనవసరమైన మన వికృతి చేష్టలు. సరే, దీనికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు కానీ ఇలా 3,000 తెచ్చిపెట్టుకొచ్చు నాకు.